నా ఇద్దరు బిడ్డల కోసం తల్లడిల్లిపోతున్న తల్లి నేను. నా బిడ్డలను నాకు చూపించు. ఈ జన్మకు నేను కోరుకునే వరం ఇదొక్కటే. నీకు కూడా దేవుడు కావాల్సి వచ్చాడా? దేవుడు అక్కర్లేదు, కానీ ఒక దేవత కోసం ఎత్తుక్కుంటూ దేవుడి దగ్గరికి వచ్చాను. అయినా నువ్వేంటి గుళ్ళో కచేరియా? నో 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 నో, కచేరీ కాదు బ్రదర్, ప్రసాదం కోసం వచ్చానంతే. ఇంకోటి, నువ్వు మెట్లు కొంచెం జాగ్రత్తగా చూసి దిగు, ఎందుకంటే వెనక్కి చూస్తూ ముందుకు పోలేవు. నేనెక్కి దిగొస్తున్న మెట్లే ఇప్పుడు నువ్వు తొక్కుతున్నావు. నా తర్వాత వాడివి నువ్వు, ముందది గుర్తుంచుకో. ఓకే కరెక్టే, కానీ ఎక్కేవాడికి దిగేవాడు లోకు కదా. వస్తాను సార్, వస్తాను.
ఆ కాలేజ్ ఎక్కడతావా? నీకు మంచి పాట వినిపిస్తాను. పాట? మై గాడ్, నీ పాట వినడానికి కాలేజ్ ఏం కర్మ. ఏదైనా వదిలేసి వస్తాను, ప్రాణం కూడా. అంత పని చేయకు. నా పాట ప్రాణం పోయాలే గాని ప్రాణం తీయకూడదు. Come on. చూసావా గోదారమ్మ, ఈ కాలం చదువుకున్న పిల్లలు ఎలా బరి తెగించిపోతున్నారో. సిగ్గు శరం వదిలేసి ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఆ కుర్రాడేమో గానా భజన చేసేటోడు, ఆ పిల్ల కోటికి పడగలెత్తిన పిఠాపురం గారమ్మాయి. అబ్బా, ఈ రోజు వంటలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయా? మనసు బాగుంటే అన్నీ బాగుంటాయమ్మా. మనసుకు నచ్చని మాట విన్నా అన్నా బ్రతుకంతా చేదు అనిపిస్తుంది. ఏమిటాయా వేదాంత మాట్లాడుతున్నావు? క్షమించండమ్మా, నేను మీ పని మనిషిని, కానీ మీ తల్లి లాంటి దాన్ని. ఎక్కడున్నారో తెలియకపోయినా నేను కూడా 2 బిడ్డలకు తల్లిని. కాబట్టి పెద్దరికంతో ఓ మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోరు కదా? భలేదానివే, చెప్పాయా, పర్వాలేదు. మీలాంటి గొప్పింటి అమ్మాయి అలా బజార్లో పాటలు పాడుకునే సామాన్యుడితో తిరగడం ప్రపంచానికి బాగుండదు. మీరు అమాయకత్వమే కావచ్చు, ఈ లోకం మాయాలోకం తల్లి. ఓ, నేను భార్గవతో కలిసి వెళ్ళడం నువ్వు చూసావా? నేనొక్కదానే కాదమ్మా, నాతో పనిచేసే మరో మనిషి కూడా చూసి అసహ్యంగా మాట్లాడింది. అది భరించలేక నీతో చెప్తున్నాను. చెప్పడమే తప్పు కాదు, కానీ ఆయా నన్ను తప్పుగా అర్థం చేసుకోబోతున్నావు. నేను భార్గవతో ఆకతాయిగా తిరగడం లేదు. ఇద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నావు. అతని పాట ఎంత మధురంగా ఉంటుందో మనసు కూడా అంత మంచిదాయా. ఆ నమ్మకం మీకుంటే నేను చెప్పగలిగిందేం లేదమ్మా. నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను అనాల్సిన మాట నువ్వు అంటున్నావు. ఎక్కడికి పరుగు? కాలేజీకి. ఆదివారం కాలేజీ వాటమ్మా. షడప్. కాలేజీ తెరిచి 4 రోజులు కాకుండా ప్రైవేట్ క్లాస్ ఏంటి మావయ్య? అది చెప్పేవని అబద్ధాలే. చాలా గొప్ప విషయం కనుక్కున్నావు గానీ నోరు మూసుకో. పేరులింగం, ఎవడు రాయుడు? తను గొప్ప పాటగాడు, పేరు భార్గవ్. మన అమ్మాయి ఈ మధ్య ఇతను వెనకాల. అయ్యా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన అల్లుడు గారి కంటే 1000 రెట్లు బ్రహ్మాండంగా ఉన్నాడు. పేరులింగం, మాకు ఆవేశం వచ్చిందంటే పేరులింగం మీద జంబులింగం మీద కదా నువ్వు ఆవేశపడాల్సిందే. ఈ కాళ్ళు విరిచేసి గొంతు పిసికేసి చెప్పులు మార్చాయి. కమాన్ డూ ఇట్. ఓకే మావయ్య. ఈ దెబ్బతో ఆ పాటగాడి పని